నోటి మాటలకి మా విలువైన దేశం బంగారం పట్టుకెళ్ళి ఇచ్చామయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, డబ్బులు అడగలేదు. ఉచితంగా కుర్రోళ్ళు వాక్యం చెప్తే బైబిల్ కూడా తెచ్చుకోలేదే. ఆ రోజు అడగదనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతుంది. ఇక్కడ ఎవడు వింటున్నాడో, ఎవడు వినడం లేదో, ఎవడు ఊగుతున్నాడో, ఎవడు నిద్ర అవుతున్నాడో, ఎవడు పక్కకు చూస్తున్నాడో, ఎవడు మొబైల్ చూస్తున్నాడో, ఎవడు ఏ సోద ఆలోచనలు ఉన్నాడో, ఆ రోజు లాయర్ కన్నా జడ్జి కన్నా గట్టిగా వాదిస్తుందట. ఈ నీ ఊర్లో పుట్టించో, ఇంత పెద్ద చర్చలు కట్టించో, ఇలాంటి మీటింగ్స్ పెట్టించో, రచనలు పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, సమకాలీన కుర్రోళ్ళ ద్వారా, ఇంత పెట్టుబడుల ద్వారా ఎంత రేపినా వీడికి సినిమాలు పిచ్చి తప్ప నీకు నీ జ్ఞానం వీడికి ఎప్పుడు ఎక్కలేదయ్యా అన్న రోజు అడుగుతుంది. అటు గుర్తుపెట్టుకో. ఎంత అడుగుతుందంటే యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి 400 కిలోమీటర్లు. నేను అడుగుతున్నాను, ఓ దేశపు రాణి 4 నెలల దేశాన్ని వదిలేయడం అంటే దేశం ఏమైపోద్దండి? నా మాట అర్థమవుతుందా? 4 నెలల దేశాన్ని వదిలేస్తే దేశం ఏమైపోద్ది? ఆర్థికంగా అతలాకుతలం అయిపోద్ది. 4 నెలలు ముఖ్యమంత్రి కనబడకుండా ఏ రాష్ట్రం వెళ్ళిపోమనండి, గవర్నమెంట్ కూలిపోద్ది, ఇంకో ముఖ్యమంత్రి కొత్తడు వచ్చేస్తాడు. ఎన్టీ రామారావు గారి టైంలో ఎవరన్నా అడగండి, ఎన్టీ రామారావు గారి టైంలో ఆయనకు అనారోగ్య సమస్య వస్తే అనారోగ్య సమస్య కొరకు వైద్యం చేయించు, పెద్దలు అడిగి చెప్తారు, వైద్యం చేయించుకోవడానికి అమెరికా వెళితే ఆయన 10 రోజుల్లో తిరిగి వచ్చే లోపు ముఖ్యమంత్రిని మార్చేశారు. చరిత్ర ఇది. నడుతున్నాను, 10 రోజులు ముఖ్యమంత్రి లేకపోతేనే గవర్నమెంట్ తిరగబడిపోతే, 4 నెలలు దేశంలో రాణి లేకపోతే రాజకీయం ఏమవుద్ది? ఆవిడెంత సాహసం దేశం తెలుసా? నా రాజకీయం ఏమైనా, నా సింహాసనం ఏమైనా, మా ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఆ యెహోవా దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటాను. అడుగుతున్నాను, నీకు ఏ రాజ్యం ఉందంటే అయ్యానికి రావట్లేదు. నేను అడుగుతున్నాను, నేను చెప్పు. నీ ఇప్పుడు గంట ముందొస్తే నీ రాజ్యం కుప్పకూలిపోయేది ఏమైనా ఉందా? చర్చికి రాజ్యమా పోడా? ఇది నెంబర్ కూడా కాదు. మనం పంచాయతీలో పెడితే ఎవడు ఓటేడు మనకి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఏ రాజ్యం ఉందని నేను అడుగుతున్నాను. ఈ వారం వస్తే ఆ వారం రారు, ఆ వారం వస్తే ఆ వారం రారు. ఈరోజు లైన్గా ఒక వారం రోజులు మీటింగ్ అంటే ఫస్ట్ రోజు రాదు, 2వ రోజు రాదు, 3వ రోజు రాదు, లాస్ట్ రోజు ఏదో చెప్పండి. అప్పుడు వస్తాం. ఏరా బాబు, నీకు ఏ రాజ్యం ఉంది? ఏ రాజ్యం లేదు. గాలి రాజ్యం విడిది, గాలి తిరుగుళ్ళు. చర్చికి రాడు, సభలకి రాడు, వచ్చినా విండని అడుగుతున్నాను. నువ్వు వచ్చేస్తే కూలిపోయే రాజ్యాలు ఏమున్నాయి? తన సింహాసనం వదిలేసింది, తన ఆస్థానాన్ని వదిలేసింది, తన పేరుని పక్కన పెట్టింది, ఒక సామాన్య సత్యనివేశం వచ్చినట్టు వచ్చిందట. సత్యము తెలుసుకోవాలని, వాక్యము తెలుసుకోవాలని, ఉచితంగా కాదు డబ్బులు పెట్టి ఈరోజు ఉచితంగా చెబుతామన్నా వినేవాళ్ళు లేరు. ఆ రోజు పెట్టుబడులు పెట్టి వచ్చిందట, వచ్చి నేర్చుకుంటుంది. అయ్యా నేను నేర్చుకోవడానికి వస్తున్నానని ఆ రోజు ప్రయాణాలు చేసి వచ్చిందట. మరో మాట చెప్తున్నాను చూడండి, ఆమె వార్త అసలు సొలొమోను గూర్చి, యెహోవాను గూర్చి ఎంత బాగా చెబుతున్నారే, అసలు అది నిజమా అబద్ధమా ఒకసారి తెలుసుకోండి రండని ఒక కమిటీని పంపితే తెలుసుకుని రారండి. మనకు కూడా అప్పుడప్పుడు రాజధాని అక్కడ పెడతాం, రాజధాని ఎక్కడ పెడతాను కొన్ని కమిటీలు పంపించారు. శ్రీకృష్ణ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీలు, ఆ కమిటీ అని. ఏ కమిటీలు వచ్చినా రాజధాని లేదు మనకి. నా మాట అర్థమవుతుందా? ఇలాగంటే మళ్ళీ కట్ చేసి ఊరేగిస్తున్నారు. సర్లేండి, ఈ పక్కన పెట్టండి. కానీ నేను అడుగుతున్నాను, ఏదో గవర్నమెంట్ ఏదో కమిటీని పంపితే చూసొస్తారు. ఈవిడ ఒక నిర్ణయం తీసుకుని, అయ్యో సొలొమోన్ అంటే ఎవరు, అసలు ఆ యెహోవా అంటే ఎవరు, నాకు ప్రాపర్ రిపోర్ట్ కావాలి. ఇదిగో మీ కమిటీగా 8 మంది లేదా 16 మంది సభ్యులు మేము ఏర్పాటు చేస్తాను, వెళ్ళండి, ఎన్ని నెలలు తీసుకుని టైం తీసుకుని పక్కా ప్రూఫ్స్తో రండి అంటే ఒక కమిటీ వెళ్ళి చూసిరాదండి. ఆవిడ ఎంత సాహసమో చూడండి. కమిటీ మెంబర్లు వద్దు, జ్ఞానులు వద్దు, అసలు ఎవరొద్దు, అసలు నేను స్వయంగా నా కళ్ళతో ఆ యెహోవా గూర్చిన జ్ఞానం ఏంటో చూడాలని. నేను ఒక మాట చెప్పనా, ఈవిడ రావాలని, బాగా వినండి, ఈవిడ రావాలని వస్తాదని దావీదు ముందే చెప్పాడు. ఎవరు? దావీదు. దావీదుకి శాబాదేశు నుంచి వస్తారని తెలుసా అంటే తెలుసంట. ఎక్కడుంది ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 72వ కీర్తన ఒకసారి చూడండి. 72వ కీర్తన మొదటి వచనం చూడండి.
72వ కీర్తన మొదటి వచనం నుండి ఆ పైన చిన్న అక్షరాలు ఉంది చూడండి. సొలొమోను కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? సొలొమోనా. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి ఆ న్యాయము తీర్చును అని చెబుతూ వచ్చి 15 వచ్చినట్టు చూడండి. అతడు చిరంజీవి అగును, సేవ బంగారం అతనికి ఇవ్వబడును. శాబా దేశపు బంగారం అతనికి ఇవ్వబడిన అడుగుతున్నాను. శాబా దేశపు బంగారం ఇతనికి ఇవ్వబడునని ముందుగా చెప్పాడట దావీదు. నా కొడుక్కి, రాజకుమారుడికి శాబా దేశపు బంగారం ఇస్తానని అడుగుతున్నాను. శాబా దేశపు బంగారాన్ని ఇస్తాడని ముందే ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. అంటే శాబా దేశపు బంగారం తెచ్చింది ఎవరు? రాణి. అంటే ఇప్పుడు ఈ 15 వచనంలో ఉన్న ఈ రెఫరెన్స్ లేదా ఈ 15 వచనంలో ఉన్న ఈ ప్రవచనం దావీదు ప్రవచనం సొలొమోను కాలంలో ఆ తల్లి తెచ్చిందట. మరో వచనం చూడండి. 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఈ మాటను స్తుతించడానికి మళ్ళీ వచ్చింది శాబా దేశపు రాణి. అంటే ఇప్పుడు ఈ కీర్తన సొలొమోను రాసింది అయినా ఈ కంటెంట్ సొలొమోనుది కాదట. మరి ఎవరిది? 19వ వచనం చూడండి. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వ భూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసాను. అంటే ఇది ప్రార్థన. ఈ ప్రార్థనని పాటగా రాసింది ఎవరు? సొలొమోను. నా మాట అర్థమవుతుందో లేదో? అంటే దావీదు ప్రార్థననే పాటగా రాశాడు. ఆ పాటలో, ప్రార్థనలో దావీదు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఒక రోజు రాణి బంగారంతో వస్తుంది. అంటే ఈవిడ రావాలన్న ఆశ దావీదు నోట దేవుడు ముందుగానే పలికించాడట. శాబా దేశపు బంగారం వస్తుంది, యెహోవాను స్తుతిస్తుంది. ఎక్కడుంది యెహోవాను స్తుతిస్తుందని? ఆ వచనాన్ని అలాగే పట్టుకోండి. ఒకసారి 10వ అధ్యాయం మొదటి రాజుల 9వ వచనం చూడండి. 10వ అధ్యాయం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. దావీదు పలికిన మాట ఆమె నోట వస్తుంది చూడండి. ఆయన చేసిన ప్రార్థన పాట ఆమె నోటంట వస్తుంది చూడండి. స్తుతి కీర్తన మాదిరి యెహోవాని స్తుతిస్తుంది చూడండి. ఇదిగో నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఘనమైన వాడు, నీ దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన వాడు గనకే నిన్ను ఉన్నతమైన రాజుగా నిన్ను పట్టాభిషేకం చేయించాడు. మరో మాట చెప్పనా? ఈమె ఇలా వచ్చి ఇలా చక్కటి ఉపదేశాలు చేసి సొలొమోను పొగుడుతుందని దావీదు ముందుగా చెప్పడమే కాదు, దావీదు నోట ముందు చెప్పకముందే యెహోవా ముందే ఈ సత్యాన్వేషి వస్తాదని ఎదురు చూశాడట. గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట్లాడుతున్నాను. ఈ సభకి ఎంతమంది వస్తారో, ఎంతమంది రారో, ఎంతమంది వింటారో, ఎంతమంది వినరో, ఈ మాటలు ఎవరికి రుచిస్తాయో, ఎవరికి రుచిచ్చవో ముందే తెలుసట. ఎవరికి చెప్పండి? దేవుడైన యెహోవాకి. ఆవిడ వచ్చందట, అయ్యా నీకో మాట చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అయ్యా మీకో మాట చెప్తున్నాను. ఎంత జ్ఞానం చెప్తున్నావయ్యా. రోజు టెస్ట్ పెట్టింది గూఢార్థం గల ప్రశ్నలు. సొలొమోను ఎలాంటోడో తెలుసుకుంది. నెక్స్ట్ యెహోవా ఎంత గొప్పవాడో తెలుసుకుంది. నెక్స్ట్ గూఢార్థము గల ప్రశ్నలు అడిగింది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకు ఆమెకు జవాబు దొరికింది.